సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ 14వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ముఖ్యమంత్రి గరళకంఠం చావు బతుకుల మధ్య ఉంటే అప్పన్న సర్దారు సన్యాసిరావు ముఖ్యమంత్రి రేసులో ముందుంటారు. ఎవరికి వాళ్ళే ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడగడతారు. గరళకంఠం చచ్చిపోతున్నాడని ఆనందంగా ఉన్న సమయంలో విలేకరి సింహాచలం సన్యాసిరావుని పిలిచి గరళకంఠం బతికే ఉన్నాడని, అతడిప్పుడప్పుడే చావడని చెప్తాడు. దాంతో సన్యాసిరావు పరుగున హాస్పిటల్కి వెళ్తాడు. గరళకంఠం అతని దగ్గరకు పిలిచి అక్కడ ఉన్న నర్సుని ఆరోగ్య శాఖ మంత్రిని చేయాలని, ఆమె వివరాలు కనుక్కొని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. మరోవైపు జంబుమాలి గవర్నర్ని కలిసి పొద్దున్నే సాయుధ తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటామని, ఈ విషయంగా ప్రధానమంత్రి గారికి చెప్పమని చెప్తాడు. గవర్నరు తనను కూడా చంపేస్తారేమోనని, మీరు అనుమతిస్తే విమానం ఎక్కి పారిపోతానని చెప్తాడు. జంబుమాలి నవ్వుతూ, మీకొచ్చిన భయం ఏమీ లేదు, ప్రధానమంత్రితోనూ రాష్ట్రపతితోనూ మాట్లాడమని చెప్తాడు. అవతల నుంచి ప్రధానమంత్రి ప్రశ్నలేస్తూ సమాధానాలు తెలుసుకుంటూ ఉంటాడు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే హస్తగతం చేసుకుంటామని, కేంద్రం జోలికి రామని, కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటామని జంబుమాలి చెబుతాడు. అక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఏమిటో చూద్దాం. గవర్నర్ ఆ మాటలు విని ఎంతో సంతోషంగా చెప్పాడు. చాలాసేపు విన్నాడు. విని, ఎస్ సార్, మళ్ళీ తమకి ఫోన్ చేస్తాను సార్ అనేసి ఫోన్ పెట్టేసి జంబుమాలి దగ్గరకు వచ్చాడు. చాలా హ్యాపీనండి, ప్రధానమంత్రి గారు చాలా ఆనందించారు. మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుబాటు చేసుకోమని, తమకు అభ్యంతరం కానీ అడ్డు కానీ లేదని చెప్పమన్నారండి. ఎందుకైనా మంచిది, పత్రికల్ని 4 రోజులు మాయం చేయమని సలహా ఇచ్చారండి. జంబుమాలి చిరునవ్వు నవ్వి లేచి నిల్చున్నాడు. ఒక్క మాట చెప్పండి, నాకు ఓపిక ఉన్నన్ని రోజులు పరిపాలించి చిరాకెత్తితే రాష్ట్రాన్ని కేంద్రానికి పువ్వుల్లో పెట్టి అప్పచెబుతాను. ఈ సంగతి సాయంత్రం చెప్పండి. మీరు గవర్నర్గా ఉండొచ్చు, మీకేం పనుండదు. మీకు డంకా పలాస్ అంటే ఇష్టం కదా, ఆడుకోవచ్చు. ప్రారంభోత్సవాలు అవి ఇక నుంచి అన్నీ మీరే చేయాలి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వార్షికోత్సవాలు, తద్దినాలు ఏం జరిగినా మీరే హాజరవ్వాలి. ఇదివరకటి న్యూసెన్స్ ఉండదు. మీరో వీధిలో, ముఖ్యమంత్రి ఓ వీధిలో, మంత్రులు తలా ఒక వీధిలో కుక్కల్లాగా తిరిగేవారు కదా, అవన్నీ బంద్ అని జంబుమాలి చెబుతుంటే ఫోన్ హఠాత్తుగా మోగింది. గవర్నర్ హడావుడిగా ఫోన్ ఎత్తి ఎస్ అన్నాడు. అవతల నుంచి చెప్పేది విని, ఇంకా ఇక్కడే ఉన్నారండి? ఆహా లేదండి. చెప్పండి, అడుగుతాను. తమరే మాట్లాడతారా? సరేనండి అని. జంబుగారు ప్రధాని మీతో స్వయంగా మాట్లాడతారట అని ఫోన్ జంబుమాలికి అందించాడు. జంబుమాలి దర్పంగా అందుకుని నమస్కారం అండి అన్నాడు సౌమ్యంగా. నమస్కారం, ఇందాక అడగటం మర్చిపోయానండి. ఎన్నికల సంగతి ఏమిటి? మరో 2 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 3 ఏళ్లలో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది కదా అన్నాడు అవతల నుంచి ప్రధాని. ఇంకేం ఎన్నికలండి, ఎన్నికలు రద్దు చేస్తున్నానండి. అసెంబ్లీలో ఇక నుంచి మా పోలీస్ సమావేశాలు మాత్రమే జరుగుతాయి. రాష్ట్రంలో మామూలు గవర్నమెంట్ ఉండదు కదా, ఎన్నికలెందుకు అని ప్రశ్నించాడు జంబుమాలి. ఒక్క క్షణం ప్రధాని నిశ్శబ్దంగా ఉండి, అన్నీ బాగున్నాయి కానీ నాకు ఇది నచ్చినట్టు లేదండి. ప్రజాస్వామ్యం అసలు లేకపోతే ఎలాగా? మా తాత ముత్తాతల ఆత్మలు క్షోభిస్తాయి. నా మాట వినండి, కొంచెం ఆలోచించండి. ఎన్నికలు పెట్టి మీరే గెలవచ్చు కదా. ఎలాగ గెలవాలో నేను చెబుతాను, లేదంటే మీ గరళకంఠాన్ని అడగచ్చు. అబ్బే కుదరదండి, ఎన్నికలు పెట్టే సమస్యే లేదు, ఏమైనా సరే అని జంబుమాలి మొండికేశాడు. పోనీ అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే పోయాయి, లోక్సభ ఎన్నికలు మాత్రం జరిపించండి. 42 లోకసభ స్థానాలున్నాయి, అవన్నీ మాకు వచ్చేట్టు చేస్తే చాలు. ఎంతకాలమైనా రాష్ట్రంలో మీరే పరిపాలించవచ్చును అని బతిమాలుతున్న ధోరణితో ప్రధాని మాట్లాడాడు. జంబుమాలి కొంచెం మెత్తపడ్డాడు. 2 నిమిషాలు ఆలోచించి
సరే, మీరు అంతలాగా అడిగారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం. లోక్సభ ఎన్నికలు మాత్రం జరుగుతాయి. అందులో మీ పార్టీయే గెలుస్తుంది. అయితే పోలీసులకు మాత్రమే ఓటు హక్కు ఇస్తాను. అది బాగోలేదండి అని నసిగాడు ప్రధాని. మీరే గెలుస్తారు కదండి అని చిరాకు పడ్డాడు జంబుమాలి. గెలుస్తాననుకోండి, కానీ ప్రజాస్వామ్యం అని కొందరు గాడిద నా కొడుకులు గొడవ చేస్తారు కదా, అందుకని ప్లీజ్ మీరు చెప్పిన వాటన్నిటికీ నేను ఒప్పుకున్నాను కదా, ఈ ఒక్కటే నా కోసం ఒప్పుకోండి. ప్రధాని బతిమాలాడాడు. జంబుమాలి నిట్టూర్చాడు. సరేనండి, మీకోసం కేవలం మా తల్లిదండ్రుల మీద నాకున్నటువంటి గౌరవం కొద్దీ ఒప్పుకుంటున్నాను అనేసి ఫోన్ పెట్టేశాడు. నా సంగతేంటి అన్నాడు గవర్నర్ బతిమాలుతున్న ధోరణిలో. మీకేం భయం లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ విషయాలేవి బయటకు రాకుండా చూసే బాధ్యత మీది అన్నాడు జంబుమాలి గదిలోంచి బయటకు నడుస్తూ. సన్యాసిరావు రామసుందరం అటు వెళ్లిన మరుక్షణంలో అప్పన్న సర్దార్ వీరాచారితో కలిసి సింహాచలం దగ్గరికి వచ్చాడు. అప్పన్న సర్దార్ చేతిలో తాళాల గుర్తుంది. సింహాచలాన్ని చూసి అప్పన్న సర్దార్ మందహాసం చేశాడు. తొందరగా రమ్మని సింహాచలం చేత్తో సైగ చేశాడు. అప్పన్న సర్దార్ 2 అంగల్లో అతని దగ్గరకు వచ్చి, ఏటి బెదురు సంగతులు అన్నాడు. అప్పుడు కొంపలు మునిగిపోగలవు. ఎమ్మెల్యేలందరినీ వదిలి గర్లకంఠం అప్పుడప్పుడే చచ్చేటు లేడు. రేపో ఎల్లుండో ఆసుపత్రి నుంచి వచ్చేస్తాడు. ఈ సంగతి తెలిసి సన్యాసిరావు గోచి సర్దుకుంటూ బయలుదేరి పరిగెత్తాడు. బహుశా ఆడి పాటికి గర్లకంఠం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. నీ మీద ఇవి అవి చెప్పి అన్ని నీ మీదకు తోసేస్తాడు అని సింహాచలం చెప్పాడు. అప్పన్న సర్దార్ హతాశుడైపోయాడు. అతనికి ఒళ్ళంతా చెమటలు పోసాయి. ఇప్పుడప్పుడే చావడా? ఇవాళ రేపు ఆసుపత్రి నుంచి వచ్చేస్తాడా అని గొణిగాడతను. సింహాచలం ఏమీ అనలేదు. వీరాచారికి పట్టరాని కోపం వచ్చింది. సింహాచలం దగ్గరగా ఉన్న అప్పన్న సర్దార్ని ఓ పక్కకు తోసేసి సింహాచలం మీద పడిపోయాడతను. ఎప్పుడు చావాలో, ఎంతకాలం బతకాలో అంతా ఆ లంజా కొడుకు ఇష్టమేనా? ఎవడిష్టం వచ్చినంత కాలం వాడు పరిపాలించి ఎవడిష్టం వచ్చినంత కాలం వాడు బతికేస్తుంటే లోకం ఏమైపోవాలి? నేను ఒప్పుకోను. సుప్రీంకోర్టులో దావా పడేస్తాను. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. లేదంటే ప్రజాభిప్రాయం సేకరించండి. గర్లకంఠంగాడు ముఖ్యమంత్రిగా ఉండాలో అక్కర్లేదో, ఆడు బతకాలో అర్జెంటుగా చావాలో నిర్ణయించాల్సింది ప్రజలు, కానీ నువ్వు నేను కాదు. అతను జాడించేశాడు. మీద పడుకురా బాబు, నువ్వు మాట్లాడుతుంటే నా మొహం మీద ఉమ్ము తుల్లుతోంది అని చిరాకు పడ్డాడు సింహాచలం. ఈ లోపల అప్పన్న సర్దార్ అంతర్మదనం ముగిసింది. ఆ భగవంతుడు అలా నిర్ణయించినట్టుంది. ఆయన సెలవు ఎలాగైతే అలాగే జరగనియండి. మనకి తొందర లేదు. ఒక్కొక్కప్పుడు అదృష్ట దేవత గడపలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది. కానియండి, అంతా ఆ భగవంతుడు లీల అని అతను యోచన చేసి చిరునవ్వు నవ్వాడు. తాళాలు సింహాచలం చేతికిచ్చి, సరే ఈ తాళాలు నీకు ఇస్తున్నాను. మా ఇంటికి ఫోన్ చేసి ఏసులింగం గారిని రమ్మంటే ఆడు వస్తాడు. ఆడికి తాళాలు ఇచ్చి వాళ్ళందరినీ ఇడిచిపెట్టమను. కబురెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ రావాలని చెప్పమను. నాకు అర్జెంటు పనున్నది. మా గర్లగంటం గారిని చూసి రావాలా. పొద్దుటి కాడ నుంచి వెళ్దాం అనుకుని కుదరలేదు. వీరాచారి గారు, మనం మళ్ళీ కలుద్దాం. నేను ఇందాక చెప్పింది మర్చిపోకండి. లఘు పరిశ్రమల శాఖ మీదే అనేసి అప్పన్న సర్దార్ ఆదరాబాదరాగా అసెంబ్లీ నుంచి బయటపడి 15 గంటలో గరళకంఠం ముందున్నాడు. అప్పటికి రామసుందరం, సన్యాసిరావు గరళకంఠం కాలు పడుతున్నారు. సత్యవతి అతని తల సున్నితంగా పడుతోంది. అది చూసి అప్పన్న సర్దార్ చిరాకు పడిపోయాడు. సన్యాసిరావు పక్కకెళ్ళి, సన్యాసి, నువ్వు అయ్యగారు చేతులు పట్టు, నేను కాళ్ళు పిసుకుతాను అన్నాడు నెమ్మదిగా. రామసుందరం అతని కేసి గుర్రగా చూసి, ఇంతసేపు గొంతు పిసుకాలని చూసి కుదరక ఇప్పుడు కాళ్ళు పిసుకుతానంటున్నాడు అని వెక్కిరించాడు. అప్పన్న సర్దార్ గంభీరంగా నవ్వాడు. పైన భగవంతుడున్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేశారో, ఎవరు ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేశారో సర్వసాక్షి అయిన భగవంతుడికి తెలుసు. సర్వజ్ఞాని అయిన మన పెదబాబు గారికి తెలిసిపోతుంది అన్నాడు అప్పన్న సర్దార్. గరళకంఠం నవ్వాడు.
ఎవరు ఎవరిని నిందించకండి. నాకు మీ అందరూ సమానమే, కొట్టుకోవద్దు అన్నాడు అతను దయగా. తల వంచుకున్న అప్పన్న సర్దార్ కంటికి 4 జతల చెప్పులు కనిపించాయి. చటుక్కున ఒక ఆలోచన కూడా మెరిసింది. అయ్యా, వీటిలో తమ చెప్పులేవండయ్యా అని గరళకంఠాన్ని అడిగాడు. ఎందుకు అని చిరునవ్వుతో అడిగాడు గరళకంఠం. సన్యాసిరావు రామసుందరం కళ్ళప్పగించి చూస్తున్నారు. ఏవో చెప్పండి ముందు అన్నాడు అప్పన్న సర్దార్ చెప్పుల దగ్గర వంగుతూ. ప్రజాసేవకుడైన ముఖ్యమంత్రి చెప్పుల్ని పోల్చుకోలేవా అప్పన్న? అరిగిపోయి ఉంటాయి, రంగు వెలసి ఉంటాయి అన్నాడు గరళకంఠం. అప్పుడు పోల్చుకున్నాడు అప్పన్న సర్దార్. చటుక్కున ముఖ్యమంత్రి పాదరక్షలు 2 తీసి, మీరు పేషీలోనూ అసెంబ్లీలోనూ లేకపోయేసరికి చాలామంది, పేర్లు ఎందుకులేండి కానీ చాలామంది రకరకాలుగా మీ కుర్చీ ఎక్కిపోదామని చూస్తున్నారు. తమరింటికి వచ్చినాక నేను ఆ విషయాలన్నీ సావధానంగా మనవి చేసుకుంటాను. మీరు బయటకు వచ్చే వరకు మీ కుర్చీలో మీ పాదరక్షలుంచి పాదుకా పరిపాలన జరిపించాలని నా కోరిక. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి పేషీలో మీ కుర్చీ మీద పెట్టేస్తాను. రోజులు మంచివి కాదు కదా. తమకు తెలియందేముంది, కుర్చీ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. రేపొద్దున అసెంబ్లీకి తీసుకెళ్ళి అక్కడ కూడా మీ కుర్చీలో వీటిని పెడతాను, కాదనకండి. నాలాంటి నమ్మకస్తుడైన అనుచరుడు ఉండగా మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. కాళ్ళు పట్టించుకోండి కానీ గొంతుక మాత్రం అందనీయకండి బాబుగారు. పదవుల కోసం ఎంత ఘోరానికైనా పాల్పడే నీచులు తమ మంత్రివర్గంలోనే ఉన్నారు అనేసి అప్పన్న సర్దార్ వెనుక నుంచి వస్తున్న శబ్దాలను పట్టించుకోకుండా ఆ గదిలోంచి బయటకు పరిగెత్తాడు. సన్యాసిరావుకు కచ్చి పెరిగిపోయింది. శక్తినంతా ఉపయోగించి గరళకంఠం కుడికాలు విరిగిపోయేటంత గట్టిగా నొక్కాడు. అమ్మో నాయనో, నీకిదేం పోయే కాలం రా సన్నాసి, కాలు విరిచేస్తున్నావు అని గరళకంఠం గావుకేక వేశాడు. మీ కాళ్ళు కాదండి, ఇప్పుడు గదిలోంచి చెప్పులు దొబ్బుకు పారిపోయాడే వాడి కాళ్ళు విరిచేస్తాను అన్నాడు సన్యాసిరావు కక్షగా. అప్పన్న సర్దార్ ముఖ్యమంత్రి పేషీకి వెళ్ళేసరికి అక్కడ బండ్రోతులు, కర్కటక శాస్త్రి మాత్రమే ఉన్నారు. అప్పన్న సర్దార్ని చూసి కర్కటక శాస్త్రి గతుక్కుమన్నాడు. కొంపదీసి ఈ చెంబు మొహం వాడు ముఖ్యమంత్రి అయిపోలేదు కదా అని అతను కంగారు పడిపోతుండగా కండువాల దాచిన చెప్పులు బయటకు తీశాడు అప్పన్న సర్దార్. అప్పన్న సర్దార్ చేతిలో చెప్పులు చూసేసరికి కర్కటక శాస్త్రి జడుచుకున్నాడు. అమ్మ నాయనో, చెప్పుచ్చుకొని కొట్టడానికి వచ్చినట్టున్నాడు. అప్పుడు నిన్న రాత్రి మా ఆవిడ దగ్గర వీడిని తిట్టిన తిట్లన్నీ తెలిసిపోయాయో ఏమిటో అనుకుని కర్కటక శాస్త్రి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అది చూసి అప్పన్న సర్దార్ పక్కపక్క నవ్వాడు. శాస్త్రి గారికి భయం వేసిందేంటి అని వెక్కిరింతగా అడిగాడు. మీ దగ్గర నాకు భయం ఏంటండి, చనువు మాత్రం ఉంది కానీ తమ దయ వల్ల భయం లేదు అన్నాడు కర్కటక శాస్త్రి మరో అడుగు వెనక్కి వేస్తూ. అప్పన్న సర్దార్కి కర్కటక శాస్త్రి వాలకం చూస్తే మరి కాసేపు ఏడిపించబుద్దేసింది. ఒక అడుగు ముందుకు వేసి, ఇటు గరళకంఠం గారి చెప్పులే, నొప్పి ఎక్కువ ఉండదు అన్నాడు. కర్కటక శాస్త్రి దండం పెట్టాడు. అయ్యా, న్యాయం కాదు, చెప్పులు ఎవరివైనా ఒకటే అన్నాడు. అప్పన్న సర్దార్ మళ్ళీ తెరలుగా నవ్వి, జడుచుకోకండి, వీటిని ముఖ్యమంత్రి గారి కుర్చీలో పెట్టడానికి తెచ్చాను. ఆయన లేనప్పుడు వేరొకడు ఎవడో అందులో కూర్చుండిపోకుండా నేనే ఈ ఐడియా వేశాను. పూర్వం రాముల వారి పాదుకల్ని భరతుడేం చేశాడో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అని వివరించి ముఖ్యమంత్రి చెప్పులు ముఖ్యమంత్రి ఆఫీస్ కుర్చీలో పెట్టాడు. ఆ చెప్పులను కుర్చీ మీద చూసి కర్కటక శాస్త్రి పొంగిపోయాడు. ఆహా, అచ్చంగా గరళం గారు కూర్చున్నట్టుగానే ఉన్నది కదా అన్నాడు అతను. మరేటనుకున్నారు, అందుకే నేను ఈ ఐడియా కొట్టినాను అన్నాడు అప్పన్న సర్దార్ చేతులు కండబాకు తుడుచుకుంటూ. రోజు తెల్లవారుజామున ఆ చెప్పుల జతకు పేపర్లన్నీ చదివి వినిపించేస్తే సరిపోతుంది కదా అని ఆశగా అడిగాడు కర్కటక శాస్త్రి. ఓ ఎస్గా సరిపోతుంది, మహా అయితే 3 రోజులు, 4వ రోజు నుంచే మళ్ళీ పులి తన పేషీలో తిరుగుతుంది కదా అన్నాడు అప్పన్న సర్దార్. కర్కటక శాస్త్రికి తన ఉద్యోగ ధర్మం గుర్తుకొచ్చి, నా మతిమండ, ఈ వార్త ప్రెస్ రిలీజ్ చెయ్యొద్దు అన్నాడు అక్కడి నుంచి తన టైపు మిషన్ దగ్గరికి బయలుదేరుతూ.
అప్పన్న సర్దార్ కర్కాటక శాస్త్రి జబ్బ పట్టుకొని లాగి, ఈ వార్త కాని పేపర్లో కనిపించిందా? జబ్బ కాలు తీసేస్తాను జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు కోలుకుంటున్నారని సీనియర్ మంత్రివర్గ సహచరుడైన అప్పన్న సర్దార్తో రాష్ట్రంలోని తాజా పరిస్థితిని గురించి చర్చించారని, 3 రోజుల్లో వారు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతారని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయి. చెప్పుల సంగతి గాని ఎత్తావో నీ ఆబోరు దొక్కదు అని బెదిరించాడు. కర్కాటక శాస్త్రి తల ఊపాడు. చిత్తం, తమరు ఏమి చెబితే అది అలాగే చేద్దాం. తమరు అరగంట కూర్చుంటే ప్రెస్ నోట్ తయారు చేసి వినిపిస్తాను అన్నాడు వినయంగా. ప్రెస్ నోట్ తయారు చేసి గురువుగారి చెప్పులకు వినిపించు. నాకంత తీరిక లేదు. నేను మళ్ళీ గరళకంఠం గారి దగ్గరికి వెళ్ళి వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి అనేసి అప్పన్న సర్దార్ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి కారెక్కాడు. అతను తిరిగి గరళకంఠం దగ్గరకు వెళ్ళేసరికి నర్సు దుస్తుల్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి బోరున ఏడుస్తోంది. సన్యాసిరావు, రామసుందరం, కేశవరామయ్య, సత్యవతి ఆమె చుట్టూ మూగి ఉన్నారు. గరళకంఠం మంచం మీద పడుకుని వాళ్ళందరినీ చూస్తున్నాడు. మావైంది అని ఆ గుంపులో అప్పన్న సర్దార్ చొరబడ్డాడు. ఆ నర్సు పిల్ల ఒక్కసారి అప్పన్న సర్దార్ మీద పడి, బాబాయ్ గారు మీరే నన్ను రక్షించాలి, వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తున్నారు అని ఏడ్చింది. అప్పన్న సర్దార్ ఆమెను చేతుల్లోకి పొదవి పట్టుకొని వీపు నిమురుతూ, భయపడకమ్మా, మన గరళకంఠం గారి ఏలుబడిలో నీకెలాంటి అపరాధము రాదు, నీకేం పర్వాలేదు అన్నాడు. నన్ను ఉద్యోగం మానేసి మినిస్టర్ ఉద్యోగంలో చేరమని బలవంతం చేస్తున్నారండి. వద్దని మీరైనా చెప్పండి బాబాయ్ గారు అని ఆవిడ బోరుమని ఏడ్చింది. సర్దార్ గారు, నేనెంత చెప్పినా ఆయన వినడం లేదు. ఈ చుంచుమొహం దాన్ని మినిస్టర్ని చేయడం వల్ల రాష్ట్రానికి అరిష్టం అని నా అభిప్రాయం అని సత్యవతి అప్పన్న సర్దార్ పక్కకి చేరింది. ఆ పిల్లది చుంచుమొహం కాదు, ఎంచక్క చంద్రవంకలాగుంది. ఆమెను మినిస్టర్ని చేస్తే క్యాబినెట్ కలకల్లాడిపోతుంది. అమ్మాయి చెప్తుంటే వినవేం? నర్సు ఉద్యోగం పోతే పోని, మినిస్టర్ అయితే చెప్పకూడదు గాని చాలా రాబడి ఉంటుంది. పెళ్లి కాని పిల్లవు కాబట్టి ఏ చీఫ్ మినిస్టరో నిన్ను పెళ్లాడవచ్చు, నా మాట విను అని గరళకంఠం బతిమాలాడు. రామసుందరం అందుకున్నాడు. ఏ చీఫ్ మినిస్టరో ఏం కర్మ, మన చీఫ్ మినిస్టర్ గారే నిన్ను పెళ్లాడవచ్చు. వారికి అక్కర్లేకపోయినా, సత్యవతి గారు ఒప్పుకోకపోయినా ఏం పర్వాలేదు, నేనున్నాను, నా మాట విని ఒప్పుకో అని అతను నచ్చజెబుతుంటే సత్యవతి అతని మీద కలియబడిపోయింది. ఏమయ్యోయ్, పనికిమాలిన వెధవ సలహాలిచ్చి నా మొగుడి మనసు పాడు చేశావంటే మర్యాద దక్కదు. రామసుందరం నాలుక ఖర్చుకున్నాడు. అయితే గరళకంఠం సత్యవతి మీద కల్లెరా చేశాడు. రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. నా మంత్రులతో నీకు తగులాడాల్సిన పని ఏమొచ్చింది? నువ్వు కాసేపు అలా బయటకు వెళ్ళకూడదు అని సత్యవతిని కసిరి అప్పన్న సర్దార్ కేసి చూశాడు. అప్పన్న సర్దార్ ఇంకా ఆ నర్సుని వాటేసుకొని ఉండటం చూసి, అప్పన్న వదులు, ఆ పిల్ల మీద చేతులు తీసేయి, బాబాయ్ అని దగ్గరికి వస్తే కౌగిలించుకుంటున్నావు, నీ వయసు ఎంత, నువ్వు చేస్తున్న పని ఏమిటి అని గరళకంఠం గర్జించాడు. అప్పన్న సర్దార్ గబాల్న ఆ పిల్లని దూరంగా తోసేశాడు. నేను మీకంటే 5 ఏళ్ళు చిన్నండి. అమ్మాయి, 4 కాలాల పాటు నేను శ్రీవారి మంత్రివర్గంలో ఉండాలి కాబట్టి నేను నిన్ను రక్షించలేను. అదిగాక నీకేమైనా బుర్రా బుద్ధి ఉంటే గరళకంఠం గారు చెప్పిన దానికి ఒప్పేసుకో. మంత్రి పదవి కోసం లోకంలో బోలెడు మంది తప్పించిపోతుంటే నువ్వేంటి ఇలాగ కాదంటున్నావు? సన్యాసిరావు ఆ అమ్మాయి కేసి కోపంగా చూసి ఒక అడుగు ముందుకు వేసి, ఒప్పుకుంటావా, పీక పిసికి చంపేసేదా అని అడిగాడు. ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.